హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి గూగుల్ పేలోన T20 వైబ్స్లోన వచ్చేసి మనకి ఆఫర్లోన వచ్చేసి చాలామందికి ఈ 50 రన్ల బోనస్ లాకడైతే కౌంట్ కావడం లేదంటున్నారు. నేను దీనికి సంబంధించి మొత్తం అయితే నేను ట్రై చేశాను, మొత్తం నేనైతే సక్సెస్ చేశాను. నేను ఎట్లా మొత్తం ఎలా అయితే కౌంట్ చేశాను, ఏం కథ అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి ప్లీజ్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి 50 రన్ల బోనస్ లాకుడు ఓపెన్ చేయడానికి, మనకి దాన్ని కౌంట్ చేయడానికి, మనకి ఈరోజు మనకి మ్యాచ్ నైట్ ఉంటే గాన మనకి ఒక ప్లేయరు 50 రన్లు మనకి కొట్టిన వెంటనే 50 రన్లు ఎప్పుడు పూర్తి చేస్తాడో ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో వచ్చేసి మొబైల్ రీఛార్జ్, పే బిల్లు, ఈ కామర్స్ అనే ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఫస్ట్లో అయితే నేను 3 చేశాను, బట్ కౌంట్ కాలేదు. తర్వాత అది ఎలా చేయాలి, ఏం కథ అనేది నేను మొత్తం అయితే చూసి ట్రై చేసి లాస్ట్కి అయితే మొత్తం అయితే దాన్ని అయితే చేసేసాను, సక్సెస్ అయితే చేశాను. మనకి మొబైల్ రీఛార్జ్ 350, నేనైతే 350 రీఛార్జ్ చేసినా కూడా కౌంట్ కాలేదు. అదేవిధంగా సన్-డైరెక్ట్ కూడా నేను రీఛార్జ్ చేశాను, 50 పైన చేశాను, కౌంట్ కాలేదు. అదేవిధంగా బిగ్ బాస్కెట్లో, బిల్కెంట్లో వచ్చేసి యాప్లో కూడా వచ్చేసి 50 పైన చేశాను, 100 పైన అయితే చేయలేదు. 50 కిందనే, అంటే 50 దాటి 100 యువతలనే చేశాను. బిల్కెంట్, బిగ్ బాస్కెట్లో చేశాను, కౌంట్ కాలేదు. అట్లా 2 డేస్ వరుసగా అయితే చేశాను, కౌంట్ కాలేదు. ఇంకా అందులో వచ్చేసి మళ్ళా నేను తర్వాత 2 డేస్ తర్వాత వచ్చేసి నిన్న నైట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్టు, అమెజాన్లో కూడా ట్రై చేశా. మామూలుగా ఫ్లిప్కార్ట్లో 2 ఆర్డర్స్ పెట్టి ట్రై చేస్తే కాలేదు, మళ్ళీ క్యాన్సిల్ అయితే చేశాను. క్యాన్సిల్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే క్యాన్సిల్ చేసినందుకు మళ్ళీ నాకైతే 7 రూపాయలతో కట్ చేసింది. 2 ఆర్డర్స్కి మొత్తం 14 రూపాయలు కట్ చేసింది. సో ఇంకా అమెజాన్లో అయితే ఎటువంటి అయితే కట్ చేయలేదు, మొత్తం డైరెక్ట్ ఎంత అమౌంట్ నేను ఆర్డర్ చేసింటే క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ అదే అమౌంట్ తిరిగి వచ్చేసింది. ఎటువంటి అయితే నాకు లాస్ అయితే అవ్వలేదు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 50 రన్స్ బోనస్ లాకడైతే ఎవరైతే చాలామంది కౌంట్ కాలేదో అతనికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఇందులో స్టిక్కర్స్ ఏవైతే ఇంకా టాస్క్లు మీకు కంప్లీట్ కాకుంటే అవి అర్థం కాకుండా కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి కూడా నేను ఆ టాస్క్ సంబంధించి కూడా వీడియో చేస్తాను. ప్రజెంట్ ఈ 50 రన్ల బోనస్ లాకడు సంబంధించి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి, కౌంట్ కావడం లేదు. గూగుల్ పే వచ్చిన రూల్స్ ప్రకారం చూస్తే కౌంట్ కావాలి, బట్ కౌంట్ కావడం లేదు. నేను గూగుల్ పేలో కూడా నేను కాంటాక్ట్ అయ్యాను, బట్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తామని చెప్పినారు. పే అధికారులకు పంపించాము, వాళ్ళు అప్డేట్ ఇస్తే తెలుస్తుంది అని చెప్పారు ఏమనేది. నేను అలా వదిలేసి మళ్ళీ నేను సొంతంగా అయితే ట్రై చేశాను. మళ్ళీ సొంతంగా ట్రై అంటే ఎలా చేసా అంటే బిగ్ బాస్కెట్ యాప్ని ఎంచుకున్నాను. మళ్ళీ బిగ్ బాస్కెట్లో చివరికి అదొక అన్ని యాప్లో ట్రై చేశాను. మామూలుగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, బిల్కెంట్ వాళ్ళు ట్రై చేస్తే కాలేదు. ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే కొంతమంది ఆల్రెడీ బిగ్ బాస్కెట్లో కౌంట్ అయింది అంటున్నారు, బిల్కెంట్ కూడా కౌంట్ అయింది అంటున్నారు. నేను ఫస్ట్ దాంట్లో 50 పైన చేశాను, 52, మామూలుగా 60 అమలు చేశాను, కౌంట్ కాలేదు. బట్ చివరి మార్గం చూద్దామని చెప్పేసి 133 రూపాయలు, అంటే 100 పైన 133 రూపాయలైతే బిగ్ బాస్కెట్లో అయితే నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసేటప్పుడు గూగుల్ పే నుండి నీ అమౌంట్ అయితే పే చేశాను, 133 రూపాయలు అమౌంట్ పే చేశాను. పే చేసిన తర్వాత ఎంపన్ స్పాట్లో అయితే గూగుల్ రివార్డ్ అయితే వచ్చేసింది. గూగుల్ రివార్డ్ వచ్చేసింది. ఓపెన్ చేస్తే స్క్రాచ్ కార్డ్ వచ్చింది. నాకు 50 రన్ల బోనస్కి నాకు 25 రూపాయలు అయితే వచ్చేసింది. 24 రూపాయలు వచ్చేసింది క్యాష్ బ్యాక్, కౌంట్ అయిపోయింది. తర్వాత ఎంపన్ నేను ఏం చేశాను అంటే, అది ఆర్డర్ వచ్చిందంటే కానీ మనకి ఈ బిగ్ బాస్కెట్ ఏదైతే నేను ఆర్డర్ చేశానో దాన్ని క్యాన్సిల్ చేస్తేనే మనకి అమౌంట్ అనేది ఎంపటి రీఫండ్ మన అకౌంట్లోకి తిరిగి వస్తుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అది మనం క్యాన్సిల్ చేయకపోతే ఆర్డర్ వచ్చిందంటే కానీ వాళ్ళది మనకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిపోయిన తర్వాత మనం ఒకవేళ వద్దంటే అది అమౌంట్ అనేది మనకి అకౌంట్లోకి రాదు, లేదంటే వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఏదైనా బుక్ చేసుకోవడానికి అయితే వస్తుంది, ఇంకా అకౌంట్లోకి అయితే రాదు. బట్ అలా కాకూడదంటే ఆర్డర్ చేసేటప్పుడు బిగ్ బాస్కెట్లోన ఫస్ట్ మనకి 8 మినిట్స్ ఉంటుంది, పక్కన 8 మినిట్స్ లోపల డెలివరీ ఉంటుంది. దాన్ని ఇక్కడకు మనకి రైట్ సైడ్కి 2 అవర్స్ లేదా 9 అవర్స్ ఉంటుంది. దానికి మార్చేసిన వెంటనే కింద డేట్స్ అయితే ఇస్తాడు బిగ్ బాస్కెట్లోన. ఆ డేట్స్ ఇచ్చినప్పుడు మనం ఈ రోజు నుండి దాదాపు 8 రోజులు 7 రోజులు దాదాపు అయితే డేట్స్ ఉంటుంది. అందులోన మన లాస్ట్ డేట్ అయితే ఏది ఉందో 8వ రోజు 9వ రోజు, అంటే ఈరోజు మనకి 3వ తారీఖు, అంటే మనం లాస్ట్ డేట్ అయితే 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఆ లాస్ట్ డేట్ పెట్టి మళ్ళీ టైం పడుతుంది. మనం ఏదో టైం పెట్టి ఫిల్అప్ కొట్టేసి ఇంకా అమౌంట్ పే చేసినామంటే ఇంకా అది ఆటోమేటిక్గా అంతవరకు టైం అయితే
పడుతుంది. అంతలోపల మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం టాస్క్లోన మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అందులో కిందికి స్క్రోల్ చేస్తే మనకి పక్కన ఆర్డర్ చేసిన పక్కన కింద మనకి క్వశ్చన్ అంటే ఒకటి మనకి ఆన్సర్స్ అనేది మన చాటింగ్ మాదిరి వస్తుంది. అందులో మనం ప్రెస్ చేస్తే క్యాన్సిల్ ఆర్డర్ వస్తాయి. తర్వాత దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. మనం క్యాన్సిల్ వచ్చేసినామంటే రీజన్ అవుతుంది, రాంగ్ ఆర్డర్ అని మనం చెప్పేసి, లేదా ఇంటికి హోమ్ దగ్గర లేదని చెప్పేసి ఏదో దానికి ఇచ్చేసి కింద సబ్మిట్ కొట్టినామంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎంపన్నే మనకి అమౌంట్ అనేది రీఫండ్ అయితే వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ అయితే నేను తెలియక నేను బిగ్ బాస్కెట్లోనూ 60 రూపాయల ప్రోడక్ట్ పెడితే అది ఎంపన్నే స్పాట్లో 8 నిమిషాల్లో డెలివరీ అయిపోయింది. దాన్ని మళ్ళీ నేను క్యాన్సిల్ మళ్ళీ ఎంపన్ స్పాట్లో రిటర్న్ పెట్టినాను. అమౌంట్ నాకు అకౌంట్కి రాలేదు, వ్యాట్లోకి వెళ్ళిపోయినాయి. ఆ వ్యాట్ లేకుంటే నేను అకౌంట్లోకి మార్చడానికి ట్రై చేస్తే రాలేదు. బట్ కాబట్టి మనం బిగ్ బాస్కెట్లోనే ఎవరైనా అమౌంట్ పే చేస్తుంటే కానీ ఈ ఆఫర్కి ట్రై చేస్తే కానీ బిగ్ బాస్కెట్ బిల్కంట్ అయితే కొంతమంది చేశారు. బట్ నేనైతే చూడలేదు. అది అందులో వచ్చేసి నేను తక్కువ అమౌంట్ పెట్టాను, 50 ఉంది కదని చెప్పేసి 50తో నేను పే చేస్తే అది కౌంట్ కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్కెట్లోన ట్రై చేద్దాం చివరి ప్రయత్నం అని చెప్పేసి బిగ్ బాస్కెట్లోన నేను 133 రూపాయలు పెట్టి పే చేస్తే కౌంట్ అయిపోయింది. అది కూడా డేట్ ఫిక్స్ చేసి పెట్టినాను, ఒక 8 రోజులు లేటుగా పెట్టి ఫిక్స్ చేసి నేను ఆర్డర్ అయితే చేశాను. సబ్మిట్ కొడితే అప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాత అప్పుడు ఎంపైన గోల్డ్ వాడితే వచ్చేసింది. కౌంట్ అయిపోయినంత అది స్క్రాచ్ కార్డ్ గీకిన తర్వాతనే మళ్ళీ వచ్చేసి నేనైతే క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా రీఫండ్ అనేది వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ 50 రన్స్ బోనస్ లాక్కి సంబంధించి ఇది అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ 6 టాస్కులు స్టిక్కర్లు పూర్తి చేయమన్నారు ఈ ఆఫర్ కోసం. ఇందులో 5 టాస్కులే ఉన్నాయి. ఈ 5 టాస్కులకి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కానీ ఆ టాస్క్ అయితే కింద కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించి వీడియో కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు చెప్పాను కదా, ఇలాంటి వీడియో అప్డేట్ కోసం చేయడానికి నాకైతే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్.